సార్ ఓకే, ఈ టాపిక్ పక్కన పెడదు సార్. రాజు గారు ఇండస్ట్రీలో 22 ఇయర్స్. మీ రాజు అనే బ్రాండ్ ఎందుకు వచ్చిందంటే, ఒకటి మీ జడ్జ్మెంట్, సెకండ్ ఫిల్మ్ మేకింగ్లో మీ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే రాజు గారు ఒక సినిమా మౌంట్ చేశారంటే సినిమాకి పెడతారు, బట్ ఒక కంట్రోల్, ఒక లిమిట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తారు. ఆయన సినిమా ప్రొడక్షన్ రాజు గారికి తెలియకుండా జరిగింది ఏదే ఉండదు అనేది ఒక మీ బ్రాండ్, ఇండస్ట్రీలో కానీ ఆడియన్స్లో కానీ ఒక బ్రాండ్. బట్ ఈ మధ్యన ఏం జరిగిందంటే, ఒక సినిమా 4.5 hours తీశారని చెప్పి ఒక ఎడిటర్ చెప్పాడు. ఇంకొక మాట ఏంటంటే, నాకు ఇది బిగ్ షాకింగ్, ఇది నిజమైతే నేను చాలా షాక్ అవుతాను. రాజు గారు గేమ్ చేంజర్ అనే సినిమా ఒక రోజు ముందో 2 రోజుల ముందో చూశారు, ఫైనల్ కట్ ఏదో, అంతకుముందు ఆయనకి చూడలేకపోయారు అనేది. అంటే ఇప్పుడు బిగ్ ఫిలిం బిగ్ డైరెక్టర్స్తో చేసినప్పుడు 100% ప్రాబ్లం ఉంటుంది. నాట్ ఓన్లీ దిల్ రాజు, అందరికీ అది ప్రాబ్లం ఉండేది. ఎస్, ఈ 4.5 hours అనే టైం ఎడిటర్ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో అది నిజం. పోతే ఇప్పుడు అక్కడ ఒక పెద్ద డైరెక్టర్ సినిమా చేస్తున్నప్పుడు ఎక్కువ ఇంటర్ఫిరెన్స్ అవ్వాలి. అవుతే ఏంటి ప్రాబ్లం? డైలీ కిచిడి ఉంటుంది. డైలీ కిచిడి చేసుకోవాలా, మొత్తం అయిపోయిన తర్వాత చూసుకుందాం అనుకోవాలా? పాయింట్ 1 అంటే తప్పు జరిగేటప్పుడు ఆపాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్దే. సో దాన్ని నేను ఆపలేకపోయానంటే అది నా ఫెయిల్యూర్. నేను యాక్సెప్ట్ చేయాలి. అంటే నేను అలాంటి ప్రాజెక్ట్ ఎత్తుకోకూడదు. నా 58-60 సినిమాలు కంప్లీట్ అవుతున్న టైంలో నేను పెద్ద దర్శకులతో తీసిన సినిమాలు లేవు నాకు. కాబట్టి నాకు నా ఫస్ట్ రాంగ్ స్టెప్ అదే. నేను పెద్ద దర్శకుడితో తీస్తున్నప్పుడు అట్లీస్ట్ కాంట్రాక్ట్లో నేను క్లియర్గా నా పాయింట్స్ పెట్టి సినిమాకి వెళ్ళలేకపోయాను. అది నా ఫస్ట్ మై మిస్టేక్. సో అది యాక్సెప్ట్ చేసుకొని అందుకే మూవ్ ఆన్ అయిపోతున్నాను. ఓకే, ఇది మన స్కూల్ కాదు. స్కూల్ కానప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించి కూడా ఉపయోగం లేదు. లేదు, ముందే చూసి అది రాంగ్ కాదు. ఏంటి సార్ ముందు పాన్ ఇండియా సినిమాలకు అసలు ఏంటి స్ట్రాటజీ? అంటే ఇప్పుడు ఏదే పెద్ద డైరెక్టర్తో చేసేటప్పుడు ఇప్పుడు ఒక లెసన్ అంటూ వచ్చింది. ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు పెద్ద అంబిషన్స్ ఉన్న ప్రొడక్షన్ హౌస్, మీరు పాన్ ఇండియా సినిమాలతో ముఖ్యంగా అదర్ లాంగ్వేజ్ హీరోస్, ఎందుకంటే మన అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్స్, మన డైరెక్టర్స్తో మీకు ఈక్వేషన్ ఉంటుంది. బట్ చేసే ముందు ఏదన్నా కొత్తగా ఏదన్నా అంటే ఫస్ట్ బేసిక్గా డైరెక్టరు, ప్రొడ్యూసర్కి, హీరోకి వేవ్ లెంత్ ఉండాలి. అది ఉన్నప్పుడే ఆ పెద్ద సినిమా మౌంట్ అయిన అవుట్పుట్. ప్రాజెక్ట్ ఎక్కియడం ఎవరైనా ఎక్కియచ్చు, సెట్ చేస్తే ఏముంది, ప్రాజెక్ట్ అయిపోతుంది. కానీ అవుట్పుట్ అంత కష్టపడి చేస్తున్న సినిమాకు రిజల్ట్ రాలేదనుకో ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. ఎందుకు నంబర్స్ మారిపోయాయి, డ్యామేజ్ పెద్దగా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సంక్రాంతికి వస్తున్నాం, చాలా లక్కీ క్యాచ్ మీకు. ఒకవేళ లేకపోతే చాలా మారాయి. సార్ రామ్ చరణ్ గారు మీకు RRR తర్వాత వచ్చారు, గ్లోబల్ స్టార్ ట్యాగ్తో వచ్చారు. ఒక రిగ్రెట్ ఉందా మీకు? కొంచెం 100%. అంటే నేను ఎక్కువ ఫీల్ అవుతాను, ఎమోషనల్గా కూడా ఫీల్ అవుతాను. పోతే నా చేతిలో లేదు. అంటే పెద్ద హీరోలు అందరికీ మీరు వాళ్ళ కెరీర్లో ప్రతి ఒక్కళ్ళు ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అంటే ఇది ఒకటి. ఇప్పుడు ఈ సినిమా నా చేతిలో లేదు, నేను ఏం చేసే పరిస్థితిలో లేదు. చరణ్ గారి కోఆపరేషన్ ఎలా ఉంది? yes, good.